హిమాలయాల్లో కనిపించకుండా ఉంటారు. ఒక్కసారిగా వస్తుంటారు. కుంభమేళా తప్ప మిగతా సమయంలో వాళ్ళసలు మనకు కనిపించరు. ఎక్కడుంటారో తెలీదు, ఎటు పోతారో తెలీదు, ఎట్లొస్తారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలీదు. అప్పుడొస్తారని తెలుసు. కుంభమేళాలో మాత్రమే వస్తారని అదొక్కటి మనకు తెలుసు ఎప్పుడొస్తారనేది. ఆ రోజుల్లోనే 1964లోనే శివాలయం కోసము ఈ శివ సైన్యము పెద్ద ఎత్తున రావడం ఎలా సాధ్యమైంది? గెరిల్లా పోరాటం వాళ్ళు ఎలా చేయగలిగారు? అసలు సమాచారం ఎట్లా ఎళ్ళింది వాళ్ళకి? నమస్తే. మహాకుంభమేళాకు ప్రయాగరాజులో ఏర్పాట్లు పూర్తయిపోయినాయి దాదాపు. ఈసారి 3,00,000 మొక్కలనక్కడ నాటారు. 12 కిలోమీటర్ల మేర ఘాట్లను సిద్ధం చేశారు. ఇక సంగమ స్థానం దగ్గర 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రామాయణ, మహాభారతంలోని పలు అంశాలతో కూడిన చిత్రాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు యూపీ సర్కార్, యోగి సర్కార్. ఏడంచెల్లో భద్రత అక్కడ కల్పిస్తున్నారు. 21 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను అక్కడ మోహరిస్తున్నారు. ఒక రాష్ట్ర పోలీసులే, కేవలం రాష్ట్ర పోలీసులే 10,000 మంది భద్రతా విధుల్లో కుంభమేళా జరిగినన్ని రోజులు అక్కడ ఉండనున్నారు. ఈసారి కుంభమేళాకి 40 కోట్ల మంది భక్తులు వస్తారని, పవిత్ర సంగమంలో స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. పుష్య పౌర్ణమి తిథి, పుష్య పౌర్ణమి సందర్భంగా అంటే జనవరి 13న, ఈ నెల 13న కుంభమేళా ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు అంటే మహాశివరాత్రి వరకు, అంటే ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరగనుంది. తొలి పవిత్ర పుణ్య స్నానాలు మకర సంక్రాంతి నాడు మొదలవుతాయన్నమాట. ఇంకా 3 సార్లు షాహీ స్నానాలు ఉంటాయి. అందుకోసం కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడూ లేనంత వైభవంగా కుంభమేళా నిర్వహణకు అక్కడ యోగి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. 1,60,000 టెంట్లు ఏర్పాటు చేశారు. 1,50,000 టాయిలెట్లు, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా మహిళలకు ఎల్ఈడి లైట్లు, దీపస్తంభాలు వేలల్లో అన్నమాట. ఇక ప్రత్యేకంగా శానిటేషన్ కార్మికులను 15,000 మందిని అక్కడ నియమించారు. తాగునీటి కనెక్షన్లు ఎక్కడికక్కడ, నీటి ఏటీఎంలు, పార్కింగ్ స్థలాలు 200 తాత్కాలిక పార్కింగ్ ప్లేసెస్‌ని అక్కడ ఏర్పాటు చేశారు. ఇక 2013లో ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా జరిగింది. అదైతే 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళా అన్నమాట. పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులు ఆ కుంభమేళాలో కూడా వెళ్లారు, పుణ్య స్నానాలు చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లలో 10% ఏర్పాట్లు కూడా అక్కడ చేయలేకపోయింది అప్పుడున్న గవర్నమెంట్. కోటాను కోట్ల మంది ఎంతో భక్తితో స్నానాల కోసం వెళ్తే కనీస ఏర్పాట్లు చేయలేని పరిస్థితి అప్పుడు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అక్కడ అప్పుడు సీఎంగా ఉన్నారు. ఇలాంటి ఏర్పాట్లు చేయని పరిస్థితి. ఎందుకంటే అప్పుడున్నది అఖిలేష్ మరి. ఇంకోటి, అప్పుడు తొక్కిసలాట జరిగి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీస ఏర్పాట్లు లేక, అంటే ఒక కమ్యూనికేషన్ సరిగా లేక భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అఖిలేష్ యాదవ్ సెక్యులర్ పార్టీ అయింది, హిందూ వ్యతిరేక పార్టీ, హిందువుల నమ్మకాలంటే చిన్న చూపు. కానీ ఇప్పుడు అంటే ఆ తేడా తెలుసుకోవచ్చు మనం. అప్పటికి ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయాగరాజ్‌లో మరొకసారి యోగి సీఎం అయిన తర్వాత కూడా ఒకసారి కుంభమేళా జరిగింది. 2013 నాటి మహాకుంభమేళా అంటే ఎంతో అరుదుగా 144 ఏళ్లకోసారి వచ్చే కుంభమేళా ఏర్పాట్లు మామూలుగా 12 ఏళ్లకోసారి వచ్చే కుంభమేళాలో భాగంగా వచ్చిన మేళాలో ఎట్లా జరిగింది కుంభమేళాలో మనం చూసినాం. ఇప్పుడు సాక్షాత్తు అది యోగి ఇలాఖా ఇప్పుడు ధర్మస్థాపన కోసం పుట్టిన అఖాడా నుంచి వచ్చిన మహంత్ ఆయన ఆదిత్యనాథ్ యోగి. అందుకే కుంభమేళా గురించి తెలుసు, ధర్మం గురించి తెలుసు, ఏం చేయాలో తెలుసు. అందుకే ఇదంతా చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అంటే ధర్మనిరతుడు రాజు గనక ధర్మనిరతుడు, పాలకుడు గనక ధర్మనిరతుడైతే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మబద్ధంగా జరగాల్సినవన్నీ కూడా పక్కాగా ఒక పథకం ప్రకారము నమ్మకంతో, విశ్వాసంతో చేస్తారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికి తేడా ఇదన్నమాట. ఇక ఒక్కసారి మనం కుంభమేళాలకు వస్తే, మర్చిపోయినా నిన్న మోదీ కూడా కుంభమేళా గురించి మొన్న మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. భారత ప్రధాని కూడా దీన్ని ఐక్యత మహాకుంభగా ఆయన అభివర్ణించారు. ద్వేషం, విభజనవాదాలను పరిత్యజించాలి, వదిలిపెట్టాలి. ఆ సంకల్పమే ఇప్పుడు మన కుంభమేళా సందర్భంగా ఆ సంకల్పాన్ని తీసుకోవాలి. మనందరం కూడా ఐక్యత మహాకుంభకు తరలి రావాలి ప్రతి ఒక్కరు అని మోదీ పిలుపునిచ్చారు. అంటే మహాకుంభ సందేశం యావత్ దేశాన్ని ఐక్యంగా ఉంచడమే అని ఆయన స్పష్టం చేసిండ్రు. ఇక కుంభమేళాలో ఈసారి మరొక ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా, అంటే అసలు ప్లాస్టిక్ అనేదే కానీ వస్తువు ప్లాస్టిక్ అనేదే కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది అక్కడ యోగి సర్కార్. అంటే
ఒక కోట్లాది భక్తుల విశ్వాసాలతో పాటు పర్యావరణ పరిరక్షణకి, ప్రకృతి పరిరక్షణకి ఈసారి కుంభమేళాలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారనమాట. ఇక కుంభమేళా 12కొకసారి ఒక్కో నదికి 12 పుష్కరాలొస్తాయి. అలాగే ఏడాదికోసారి ఒక నది అనమాట. అలాగే 12 ఏళ్లకోసారి కుంభమేళా వస్తుంది. అలాగే 6 ఏళ్లకోసారి అర్ధ కుంభమేళా గూడా వస్తుంది. ప్రతి ఏటా మాఘ మాసంలో మాఘీ కుంభమేళా పేరుతో గూడా కుంభమేళాలు వస్తానే ఉంటాయి. ఖగోళంలో జరిగే మార్పులను బట్టి వాటిని అనుసరించి పంచాంగం ప్రకారం పండితులు లెక్కించిన విధంగా అలా ఒక్కో చోట ఒక్కో స్థలంలో కుంభమేళా జరుగుతుందనమాట. తరతరాలుగా కాదు యుగ యుగాలుగా. ఈ 12 ఏళ్లలో అంటే కుంభమేళం ఉద్దేశ్యము చాలా గొప్పది, ఉన్నతమైనది కుంభమేళాది. కుంభ ఉద్దేశ్యం 12 ఏళ్లలో అందరూ ఒక చోట చేరి తాము కనుగొన్న విషయాలు, కొత్త విషయాలను చెప్పుకోవడము, సమాజం స్వీకరించాల్సిన మంచిని బోధించడము. ఇదంతా కుంభమేళా అంటే యుగయుగాలుగా దాని ఉద్దేశ్యము, లక్ష్యం అనే అదే అనమాట. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతూ వస్తుంది, కొనసాగుతుంది. సంతులతో ఒకప్పుడైతే చర్చాగోష్ఠులు, సమ్మేళనాలు జరుగుతూ ఉండేవి ఒకప్పుడు. తర్వాత కేవలం అంటే స్నానాలకే పరిమితమైంది. అయితే తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక కుంభమేళా. కుంభ అంటే కుండ, భాండం అనర్థం. ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్, ప్రయాగ వీట్లల్లో కుంభమేళా జరుగుతుంది. ఈ 4 ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే ఉత్తరాఖండ్‌లో హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్, నాసిక్ మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని మధ్య భారతంలోని ఉజ్జయిని. అటు ఉత్తరం, ఇటు దక్షిణం, ఇటు మధ్య భారతంలో ఒక చోట. ఎందుకు జరుగుతుందంటే దానికి ఒక ఆహ్, పౌరాణిక గాథ గూడా, ఒక నమ్మకం గూడా ఉంది. అయితే ఈ కుంభమేళాలో స్నానాలాచరించేందుకు భక్తులు ఎంతో భక్తితో, భక్తి విశ్వాసాలతో వస్తారు. ప్రపంచంలోని అంటే ఈ కుంభమేళాలో పాల్గొనే వాళ్ళు ఒక్కో రోజు కుంభలో స్నానం చేసే వాళ్ళ సంఖ్య ప్రపంచంలోని కొన్ని దేశాల జనాభా కన్నా గూడా ఎక్కువ. ఒక్కరోజు త్రివేణి సంగమంలో స్నానం చేసే ఒక్కరోజు మొత్తం కుంభ జరిగి అన్ని రోజులు కాదు, 45 రోజుల పాటు కాదు. ఒక్కరోజు కుంభమేళాలో స్నానం చేసే ఆహ్, భక్తుల సంఖ్య స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఇలాంటి ఎన్నో యూరప్, అమెరికన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ కన్నా కూడా ఎక్కువనమాట. అంటే ఒక ఒక కోట్లాది మంది ఒక చోట చేరి జరుపుకునే ఒక జాతర, ఒక పుణ్య కార్యం ఇదని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న సాధు సంతులు అందరూ వస్తారు. ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల నుంచి గూడా వస్తారు. అయితే నిన్న మొన్న నేనెక్కడో చూసా, ఆదిశంకరుల కాలం నుంచి కుంభమేళా మొదలైంది. ఆయన కుంభమేళాలో స్నానం చేశారని ఎవరో ప్రచారం చేస్తున్నారు. ఆదిశంకరులు కుంభమేళాకు వెళ్ళింది, ఆ కుంభమేళాను గూడా ఒక హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా చైతన్యం కోసం కుంభమేళాను గూడా ఆయన ఆ సందర్భాన్ని గూడా ఆయన అంటే ఆ సందర్భాన్ని గూడా ఆయన ప్రచారం చేసింది నిజమే, కానీ ఆదిశంకరుల నుంచి కుంభమేళా మొదలు కాలేదు. యుగ యుగాల చరిత్ర, ప్రాశస్త్యం కుంభమేళాకుంది. తరతరాలు గాదు, వందల వేల ఏళ్ల నాడు గాదు, యుగ యుగాల చరిత్ర కుంభమేళాకుంది. ఇక ఈ కుంభమేళాకు సామాన్య భక్తులకు తోడు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తకోటితో పాటు పెద్ద సంఖ్యలో సాధువులు, అఖాడాలు, వాళ్ళ శిష్య పరివారం, చతురామ్నాయ పీఠాలైన కంచి, శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం, భద్రి ఇక్కడ నుంచి కూడా సాధువులు, అఖాడాలు 13 అఖాడాలున్నాయి ప్రముఖంగా మనకి. దానికి సంబంధించిన మహంతులు, మహామండలేశ్వర్లు అంటే వీళ్ళందరూ అంటే తమను తాము, తమ జీవితాలను దేశం కోసం అర్పించుకోవడానికి సిద్ధమైన వాళ్ళందరూ అనమాట. వాళ్ళందరూ వస్తారు. దాంట్లో కుంభమేళా జరిగే ఇన్ని రోజుల్లో 3 ప్రత్యేక దినాలుంటాయి. షాహీ స్నానాలు చేస్తారు ఆ టైంలో. ఆ సమయంలో ఆ 3 రోజుల పాటు గూడా మొత్తం నదీ తీరం, నదీ ప్రాంగణం కుంభ జరిగే ఇప్పుడైతే ప్రయాగరాజ్‌లో జరుగుతుంది గదా! ప్రయాగ మొత్తం కాషాయ వర్ణం అయిపోతుంది. 4,00,000 మంది నాగ సాధువులు కూడా వస్తారని అంచనా. నాగ సాధువులందరూ సాధు సంతులతో పాటు అంటే కాషాయధారులతో పాటు నాగ సాధువులు గూడా వస్తారు. అట్లా సాధు సంతులను, నాగ సాధువులను ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు షాహీ స్నానాల కోసం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వాళ్లకు స్నానం చేసేలా అవకాశం కల్పిస్తాయి అక్కడ ప్రభుత్వాలు. ఇక వాళ్ళు స్నానాలు చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు అంటే వాళ్ళతో కలిసి పుణ్య స్నానాలు చేయడానికి జనమైతే వెల్లువెత్తుతారు. అందుకోసం అలా కోట్లాదిగా వచ్చే భక్తుల కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడైతే ప్రయాగలో అయితే దేనికి మనము అంటే వెతుక్కోవాల్సిన పని లేకుండా ఆహారం విషయంలో గానీ, ఇతర ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది యోగి సర్కార్. ఇక కుంభమేళా ఎందుకు జరుగుతుంది? ఒక
ఒక పౌరాణిక గాథ ఉంది. అది అందరికీ తెలుసు. నేను ఒకసారి కొంచెం గుర్తు చేస్తా. గరత్మంతుడు తన తల్లి వినత శాప విముక్తి కోసం అమరావతి అంటే ఇంద్ర సభకు వెళ్ళి అక్కడి నుంచి అమృత భాండాన్ని తీసుకొస్తుండగా 4 చోట్ల 4 బిందువులు పడ్డాయని, ఆ 4 చోట్ల పడ్డ చోట కుంభమేళాలు జరుగుతున్నాయి యుగయుగాల అనేది హిందువుల విశ్వాసం. ఆ 4 చోట్ల ఇందాక చెప్పాను గదా! హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, నాసిక్, త్రయంబకేశ్వర్. ఇంత యుగయుగాల ప్రాశస్త్యం ఉంది. ఇక నాగ సాధువుల గురించి లక్షలాది మంది ఇప్పటికీ ప్రస్తుతం నాగ సాధువుల సంఖ్య 4,00,000. మహిళలు గూడా ఉన్నారు వాళ్ళలో. కానీ చాలా తక్కువ. కుంభమేళ ఇందాక చెప్పాను గదా! కుంభకు అర్థం కుండ. అంటే ఆ భాండాన్ని అమృత భాండం ఆ కుండను తీసుకెళ్తుంటే బిందువులు పడ్డాయి గదా! అట్లా దానికి ఆ పేరొచ్చిందనమాట కుంభమేళ. ఇక ఒక సామాజిక సమరసత కనిపిస్తదక్కడ. ప్రాంత కులభేదాలుండవు ఎవరికీ. అందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పుణ్యస్నానాలు చేస్తారు. తిండికి ఎలాంటి లోటు లేకుండా వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు యూపీ ప్రభుత్వం చేసేసింది. అసలెవరు నాగసాధువులు? ఎట్లా మొదలయ్యారు? నాగసాధువులు అంటే కుంభకు ఎంతటి ప్రాధాన్యత ఎంతుందో, యుగయుగాలుగా ఆ ప్రాశస్త్యం ఉందో, నాగసాధువులు కూడా ఇప్పటోళ్ళైతే కాదు. అయితే ఎక్కువగా వాళ్ళు అంటే ఒక ఈ జనజీవనంలోకి వచ్చింది ఎప్పుడంటే ఎక్కువగా మనం చరిత్రలో గుర్తుపెట్టుకునే సందర్భం కాశీ విశ్వనాథాలయం కోసం ఔరంగజేబుతో గెరిల్లా యుద్ధం చేశారు. పోరాటం చేశారు నాగసాధువులు. బలిదానం చేశారు. జ్ఞానవాపి కోసం ఔరంగజేబు సైన్యంతో పోరాడి భీకరమైన యుద్ధం అది. పోరాడి వాళ్ళు బలిదానం కూడా చేశారు. అయితే నాగసాధువులుగా మారే ప్రక్రియ కూడా అంటే కుంభమేళ సమయంలోనే జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ నాగసాధువులకు దీక్ష ఇవ్వరు. కనీసం 5-10 ఏళ్ళు కఠిన శిక్షణ అవసరం ఉంటుంది. అప్పుడే అంటే 5, 6 గురువులు వాళ్ళను పరీక్షించి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాతనే ఒక వ్యక్తి నాగసాధువు అవుతాడనమాట. అక్కడే కుంభు సందర్భంగానే కుంభు దగ్గరే వాళ్ళు నాగసాధువులుగా పరివర్తన చెందుతారు. ఈ మహంతులు అఖాడాల్లో వాళ్ళకి శిక్షణ పూర్తి చేసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళని నాగసాధువుగా పరిగణిస్తారు. అంటే ఈ కుంభమేళాతో వాళ్ళు గనక శిక్షణ మొదలు పెడితే మళ్ళీ వచ్చే కుంభమేళా కూడా పట్టొచ్చు వాళ్ళు పూర్తిగా నాగసాధువులుగా పరివర్తన చెందడానికి. అప్పుడే వాళ్ళు అఖాడాలకు అనుబంధంగా నాగసాధువులుగా మారుతారనమాట. అంటే వీళ్ళు నాగసాధువులే అని అఖాడా మహంతులు, మహామండలేశ్వర్లు ప్రకటిస్తారనమాట. అలా అంతకు 5 గురువుల అంగీకారం కావాలి. ఈ ప్రహసనము, ఈ వ్యవస్థ ఇదంతా కూడా ఇప్పుడు యూపీని వెళ్తున్న యోగికి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా గోరఖ్నాథ్ మఠానికి, గోరఖ్నాథ్ అఖాడాకి మహంత్గా కొనసాగిన వ్యక్తి. అలాంటివి ఎక్కువ ఉత్తరాదిలో మనకు కనిపిస్తాయి అఖాడాలు. మఠమే అఖాడా. అయోధ్యలో ఇలా అవన్నీ కూడా ఏం జరుగుతుంది, ఈ పరీక్షలు, నిర్వహణ, వ్యవహారాలు, వ్యవస్థ నాగసాధువుల గురించినంతా తెలుసు ఎవరికి? మహంత్ కూడా ఆయన ఆదిత్యనాథ్ యోగికి వైద్యనాథ్ శిష్యుడుగా ఆయన కూడా గోరఖ్నాథ్ మఠానికి ఆయన కూడా పనిచేశారు. ఇక ఈ నాగసాధువులకి ఇందాక చెప్పినాం కదా, ఔరంగజేబు కాలంలో వారణాసి మీద దండెత్తి వచ్చిన తురక రాజులతో ఫస్ట్ నాగసాధువులు వాళ్ళు సాయుధులై వచ్చి పోరాటం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భీకర యుద్ధం జరిగింది. దానిలో చాలామంది బలయ్యారు అనేది ఒకటి మనకి నిజం. నిన్న మొన్నటిదే, కొన్ని వందల ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ఉన్నారు సన్యాసి వ్యవస్థ, ఈ అఖాడాలు, ఈ మఠాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అక్బర్ కాలము, ఔరంగజేబు మొఘలుల కాలం కన్నా ముందే ఇదంతా ఉంది. సాధు సన్యాసి వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. అయితే సాయుధుల వ్యవస్థ మాత్రం అప్పటి నుంచే మొదలైంది. సాయుధ సన్యాసుల వ్యవస్థ అయితే అప్పటి నుంచే మొదలైంది. అంతకుముందు కేవలం తపస్సు చేసుకోవడం, హిమాలయాల్లోకి వెళ్ళడం, కుంభమేళా జరిగినప్పుడు ఏ ప్రయాగకో, నాసిక్కో ఎక్కడ జరిగితే అక్కడ ఉజ్జయినికో రావడము, వాళ్ళు పుణ్య స్నానాలు చేయడం, భక్తులకు ఆశీర్వచనం ఇవ్వడము, మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడం, ఇది జరిగేది. సాధువులు, సంతులు వీళ్ళందరూ కూడా గుళ్ళు, గోపురాలు దర్శించడం, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు సందేశం ఇవ్వడం, వీళ్ళని బట్టి అది జరిగేది. అయితే అక్బర్ సమయంలో అంటే వాళ్ళు ఈ వెపనరీ సాధు వ్యవస్థ ఏర్పడిందని చెప్పొచ్చు. 1664లో వాళ్ళే ఆరితేరిన నాగసాధువులందరూ కూడా అంటే ఆ వ్యవస్థ అది కంటిన్యూ అయిపోయింది. సాయుధ నాగసాధు వ్యవస్థ కంటిన్యూ అయిపోయి జ్ఞానవాపి కోసం వీర పోరాటం చేసి బలిదానాలు చేశారు హోరాహోరీ యుద్ధంలో. అది అసలు నాగసాధు వ్యవస్థ మొదలైంది అప్పుడనమాట.
అంటే 17వ శతాబ్దంలో. అలా నాగ సాధువుల కల్ట్ ఒకటి మొదలైంది. హిందూ ధర్మరక్షణే వాళ్ళకు అంటే హిందూ ధర్మరక్షణే పరమావధిగా. అయితే కేవలం మంత్రాలు మాత్రమే గాక, శాస్త్రాలు మాత్రమే గాక, శస్త్రాలు కూడా శస్త్రాన్ని గూడా వాళ్ళు అందిపుచ్చుకున్నారనమాట. మంత్రాల ద్వారా అంటే శాస్త్రాల ద్వారా శస్త్రాన్ని ప్రయోగించడం అప్పటినుంచి మొదలైంది. అప్పట్లో ఈ అక్బర్ కాలంలోనే ఫకీర్ వ్యవస్థ ఉండేది. వాళ్ళందరూ గూడా ఒక స్పై అనమాట. అక్కడికిక్కడ ముస్లింలకు సంబంధించి సమాచారాన్ని చేరవేస్తూ, వాళ్ళకు ఆయుధాలు చేరవేస్తూ ఒక సిస్టమ్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటిది మనకు కూడా ఉండాలని ఆలోచనతో సాధువులను సాయుధులుగా తయారు చేశారనమాట. అలా గెరిల్లా పోరాట స్థాయిలో వాళ్ళు అప్పుడు యుద్ధం చేశారు. అంటే హిందుత్వకు ముప్పు ఉంది. హిందూ ధర్మానికి ముప్పు ఉంది. అందుకని సాయుధులైన సాధువుల ఆహ్, ముఖ్యము అనేది వేలాది మంది సాధువులు అలా శిక్షణ పొందారు. వాళ్ళ త్యాగాలు గూడా జేశారు. అలా నాగ సాధువులు ఆధ్యాత్మిక సాధు రెజిమెంట్ అనమాట అది. వాళ్ళని అప్పుడు ఆ పోరాటంలో 1964లో ఔరంగజేబుతో జరిగిన ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని దశనమి వీరులు అన్నారు వాళ్ళని. పూర్తిగా ఈ సాధు పరంపరకి దీనికి ముఖ్యంగా నాగ సాధుకి దత్తాత్రేయుడిని వాళ్ళు మూలంగా భావిస్తారు. శివ సైనికులే. శివుడి సైన్యమే. హిమాలయాల్లో కనిపించకుండా ఉంటారు. ఒక్కసారిగా వస్తుంటారు. కుంభమేళా తప్ప మిగతా సమయంలో వాళ్ళసలు మనకు కనిపించరు. ఎక్కడుంటారో తెలీదు, ఎటు పోతారో తెలీదు, ఎట్లొస్తారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలీదు. అప్పుడొస్తారని తెలుసు. కుంభమేళాలో మాత్రమే వస్తారని అదొక్కటి మనకు తెలుసు ఎప్పుడొస్తారనేది. ఎలా వస్తారు? మళ్ళీ ఎటెళ్తారో తెలీదు. ఎట్లా సాధ్యం? ఆ రోజుల్లోనే 1964లోనే శివాలయం కోసము ఈ శివ సైన్యము పెద్ద ఎత్తున రావడం ఎలా సాధ్యమైంది? గెరిల్లా పోరాటం వాళ్ళు ఎలా చేయగలిగారు? అసలు సమాచారం ఎట్లా ఎళ్ళింది వాళ్ళకి? కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే వాళ్ళొస్తుంటారు. ఈ విషయం విధర్మీయులు శివుడి జ్ఞానవాపిని ఆక్రమించుకుంటున్నారు, శివాలయాన్ని దండెత్తారనే విషయం వాళ్ళకెప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? అడవుల్లోనో, హిమాలయాల్లోనో తపస్సులో ఉండే వాళ్ళకి ఎలా తెలిసింది? క్యాలెండర్‌లు లేవు. ఇప్పటికి గూడా కుంభమేళాకొస్తారు. 12 ఏళ్ళకొకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతది. 6 ఏళ్ళకోసారి అర్ధ కుంభమేళా ఇక్కడ జరుగుతది. ఎలా తెలుస్తది? మనకు పంచాంగాలున్నాయి చూసుకుంటాం. క్యాలెండర్‌లు రాస్తారు. పండితులందరూ రాసిన క్యాలెండర్‌ల ద్వారా మనం తెలుసుకుంటాము. ఫోన్‌ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడైతే యూట్యూబు అన్నీ తెలుస్తున్నాయి. దాంట్లో మనకు ఒక క్లిక్‌తో సమాచారం అంతా ఇప్పుడు మీరు కుంభమేళా అని కొడితే మొత్తం సమాచారం అంతా వస్తది. ఏ టవర్లు లేవు, ఏ ఇంటర్నెట్ లేదు, విద్యుత్ లేదు వాళ్ళకక్కడ విద్యుతే ఉండదు. ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ చూసి మనం తెలుసుకుంటాం. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉండాలి. అదిగో ఉగాది రేపో ఎల్లుండో ఉగాదొస్తుంది. అదో ధనుర్మాసం మొదలైంది నిన్న. ఇవన్నీ మనం అనుకుంటాం. వాళ్ళకు ఏమీ లేవు. ఏ పరికరాలు లేవు. ఎట్లా గుర్తిస్తారు మరి వాళ్ళు? 12 ఏళ్ళకోసారి వచ్చే కుంభమేళా గురించి వాళ్ళకెట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తది? అంతు చిక్కని ప్రశ్నే కదా ఇది. ఇప్పుడు కాదు కొన్ని వేల ఏళ్లుగా. కాదు యుగాలుగా ఇదే జరుగుతుంది. కుంభమేళా యుగాలుగా జరుగుతుంది. దానికి సాధు సంతులందరూ వస్తున్నారు. అందులోంచి ఆ సాధువులే సాయుధులైన నాగ సాధువులుగా మారారు. అంతమంది అదే సమయానికి లక్షల్లో, వేలు కాదు, వందలు కాదు, లక్షల్లో కదిలి వస్తారు. ఎలా? అంటే ఏదో ఒక అద్వితీయ శక్తి వాళ్ళకుందా? ఉందనే గదా! లేకుంటే ఎట్లా సాధ్యం? ఏంటి ఆ అద్వితీయ శక్తి? పురాణాల్లో మనం చదివాం. మనం నమ్ముతాం కొన్ని పురాణాలను కూడా మనం నమ్ముతాం. ఆకాశవాణి ప్రస్తావనొస్తది. ఒక అశరీరవాణి. కృష్ణుడి పుట్టుక సందర్భంగా కంసుడిని అలర్ట్ చేసింది. ఇలాంటి 2, 3 సందర్భాల్లో మనకు పురాణాల్లో రామాయణం మహాభారతంలో మనం విన్నాం. అంటే ఆ అశరీరవాణి వీళ్ళ దగ్గరుందా? వీళ్ళకి సమాచారం ఇస్తోందా? సంకేతాన్ని ఇస్తోందా? భవిష్యత్తును వాళ్ళకు స్పష్టం చేస్తోందా? ఎట్లా తెలుస్తుంది మరి? ఏదైనా సరే మీకైనా, నాకైనా, ఎవరికైనా ఒకరు చెప్పాలి. అంతే గదా! అది అశరీరవాణేనా? ఆకాశవాణేనా? వాళ్ళని నడిపిస్తున్నది ఇప్పటికి గూడా నడిపిస్తున్నది అదేనా? ఆ వాణి ఆకాశం నుంచి వస్తుందా? లేదా భూమి మీద నుంచి వస్తుందా? అశరీరవాణి, శరీరం లేని ఆ వాణి, ఆ వాక్కు, ఆ సందేశం వాళ్ళకెట్లొస్తుంది? అంతమంది గదా! ఒక చోట ఉండరు గదా! ఎక్కడెక్కడో హిమాలయాల్లో, అడవుల్లో ఉంటారు గదా! అందరికీ ఒకేసారి ఒకే విషయం ఎట్లా తెలుస్తుంది? తెలియదా? కాదా? అసంభవమా? అది మూఢనమ్మకమా? కానీ నిజం గదా! వాళ్ళు కనిపిస్తున్నారు గదా! వాళ్ళొస్తున్నది నిజం గదా! మనం జూస్తున్నాం గదా! కుంభమేళాకే లక్షలు లక్షలుగా వస్తుంది వాస్తవం గదా! కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న నిజం గదా!
వస్తున్నారో, పోతున్నారో, ఎటు నుంచి వస్తున్నారో, ఎటు పోతున్నారో, ఎట్లా వస్తున్నారో కూడా తెలీదు. ఏం వెహికల్స్ ఇవి మనకున్నట్టు ట్రక్కులు, లారీలు, కార్లు, టూ వీలర్స్ వాళ్ళకి లేవు. వందల వేల కిలోమీటర్ల నుంచి వస్తారు. ఎంత విచిత్రం గదా! అద్భుతం గదా అసలు. ఊహకందని విషయం గదా ఇది. అంటే వాళ్ళకనిపిస్తోందా? లేదా వినిపిస్తోందా? ఆ వినిపించేది అన్‌సైంటిఫిక్ అనుకుందాం. మిత్ అనుకుందాం. మరి నిజమేంటి? నిజం తెలియాలి గదా! అంటే అదొక బౌద్ధిక సంబంధమైనదా? ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినదన్నా అయ్యుండాలి గదా! అంటే ఇప్పటి సైన్స్‌కు కూడా అందనిది గదా! అంటే పోనీ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గరన్నా ఉండి తీరాలి. ఇది మిథ్య అయినప్పుడు, ఇది అన్‌సైంటిఫిక్ అయినప్పుడు, అశరీరవాణి అనేది లేదు అన్నప్పుడు ఇంకేదో ఉండాలి గదా! ఎన్నో విషయాలని మన సైన్స్ ఛేదిస్తూ వస్తుంది. మనం ఛేదిస్తూ వస్తున్నాం టెక్నాలజీతో. ఎన్నో కనుక్కుంటున్నాం. కాలగమనంలో, పురోగమనంలో ఎన్నో కనుక్కుంటూ వస్తున్నాం. ఇదెందుకు సైన్స్‌కి అందడం లేదు? అంటే అద్భుతమే గదా! కాదా? అంటే వాళ్ళకేమనిపిస్తుంది? ఏం వినిపిస్తుంది? మనకు తెలీదు. వాళ్ళు చెప్పరు. అసలు మాట్లాడరు. మనలాంటోళ్ళతో అసలు వాళ్ళు నేనెళ్లి ఇప్పుడు నా ఛానెల్ పేరు చెప్పి మైక్ మూతి మీద పెడితే వాళ్ళసలు మాట్లాడరు. ఏమి చెప్పరు వాళ్ళు. వాళ్ళ మాట మనకేం అందదు. సరే అది కాదు అంటే వాళ్ళు చెప్పరు. ఏంటో మనకు తెలియట్లేదంటే, అంటే ఆధునిక టెక్నాలజీ ఏదన్నా వాళ్ళు వినియోగిస్తున్నారా? అట్లా గూడా జెప్తరు. కానీ ఆధారాలు లేవు. ఏమో అంటే సెల్ ఫోన్ కన్నా గూడా అత్యుత్తమమైన టెక్నాలజీని వాళ్ళు నానో టెక్నాలజీని వాళ్ళేమన్నా వాడుతున్నారా? అది మిథ్య అయినప్పుడు? ఎందుకంటే వాళ్ళకన్ని శాస్త్రాలు తెలుసు గదా! శాస్త్రం ద్వారా శస్త్రాన్ని పొందుతున్న వాళ్ళు గదా వాళ్ళు. వాళ్ళ నినాదమే అది. ఓవైపు మంత్రం, ఓవైపు శాస్త్రం. గెరిల్లా యుద్ధం జేశారు శస్త్రాన్ని ఉపయోగించి శస్త్రాలతో. అస్త్రం ఉంటది వాళ్ళ దగ్గర. హఠాత్తుగా వచ్చారు, యుద్ధం చేశారు, కనబడతారు, యుద్ధం చేస్తారు, ఎళ్ళిపోతారు. మళ్ళీ కనిపించరింక. అంతే వస్తారు వేగంగా, అంతే వేగంగా మాయమైపోతారు. యుద్ధం చేసినా సరే, షాహీ స్నానాలు జేయడానికొచ్చినా సరే. అంతేకాదు ఇప్పుడు ఆ తర్వాత నాగసాధు వ్యవస్థ ఎట్లా అంటే, హిమాలయాల్లో తపస్సు చేసుకునే కాషాయధారులకు, సాధువులకు రక్షణగా ఉండేది వీళ్ళే. అంటే ధర్మ సనాతన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం. సాక్షాత్తు దత్తాత్రేయుడు వాళ్ళకు మూలం. దత్తాత్రేయుడు వాళ్ళకిచ్చిన దీక్ష. ఆ లక్ష్యమే అదే వాళ్ళని నడిపిస్తుందనమాట. అంటే నాడు ఔరంగజేబుతో కాశీ కోసం పోరాడారు, బలిదానం చేసుకున్నారు. అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తారు, మళ్ళీ వస్తారు. స్నానాల కోసమే కాదు, పోరాటానికి కూడా వస్తారు. అదే ధర్మరక్షణ కోసం వస్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి నా వీడియోలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మన్మోహన్ సింగ్ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి అంటే ఆయన చనిపోయారు. మన్మోహన్ సింగ్ గురించే ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటుంది. ఆయన దేశానికి చేసిన సేవ తన పదవీ కాలంలో ఎంత చేశారు, ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు మాట్లాడుకుంటున్నారు గదా! అసలు నిజమేంటి? నిజంగానే మన్మోహన్ సింగ్ పాలనలో దేశమంతా ముందుకెళ్ళిందా? అన్ని సంస్కరణలు ఆయన తీసుకొచ్చారా? ఈ విషయం మీద నేను నెక్స్ట్ చేయబోయే వీడియో అదే. ధన్యవాదాలు.